అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నా మద్దతు అడిగారు, ఇచ్చాను. ఒక కండిషన్ తో సమిట్ పెడదాం. వీడియో మీరు చూశారు. సమిట్ పెడదాం అన్నాను. పెడితే లక్షల కోట్లు తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్, వేల కోట్లు డొనేషన్. ఇంకెవరికైనా సత్తా ఉందా? నా గురించి నేను మాట్లాడుకోకూడదు. మరి మీ మీడియా మిత్రులు, నేను ఒకటే చెప్పాను, మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు దేశం బాగు చేయడానికి పనిచేస్తా. ఏ రోజైతే నార్త్ ఇండియాలో మోదీ మీడియా మోదీకి అమ్ముడుపోయిందో, అలాగే మన మీడియా అమ్ముడుపోయిన రోజుని నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తా. అంటే అర్థం ఏంటి? మీ ప్రతి కుటుంబానికి 5 కోట్ల అప్పు. మీకు ఇక్కడ జర్నలిస్టులు కూర్చున్నారు, 25 మంది ఉన్నారు. మీ కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి 5 కోట్ల అప్పు. మోదీ గారు చేసింది, కేసీఆర్ గారు చేసింది, కాంగ్రెస్ 54 సంవత్సరాల్లో చేసింది, బీజేపీ 15 సంవత్సరాల్లో అప్పు చేసింది. నెలకి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు మోదీ గారు. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో సంవత్సరానికి 1,00,000 కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అప్పు చేస్తున్నారు. 1,00,000 కోట్లు. ఇవి అఫీషియల్ నెంబర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,70,000 కోట్లు రిజర్వ్ చేసుకున్న ఆయిల్ లాంటి డబ్బు, అంటే లైఫ్ అండ్ డెత్, సునామీ, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది వాడాలి. ఆ డబ్బులు కూడా వాడేశారు. యాజ్ అ వరల్డ్ ఎకానమిస్ట్, ఓన్లీ ఎవాంజలిస్ట్ కాదు, వరల్డ్ ఎకానమిస్ట్, ప్రాబ్లమ్ సాల్వర్. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ఇది మీ కొరకు చెప్తున్నాను మీడియా మిత్రులకి. మనకేమో అప్పులు ఎక్కువైపోయాయి. చైనా ఏమో 100 దేశాలకు అప్పిస్తుంది, మనమేమో 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది. ఇప్పుడు చైనా జీడిపి 18 ట్రిలియన్, మన జీడిపి 3 ట్రిలియన్ కూడా కాదు. అంటే చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ ఈ 35 సంవత్సరాలు. కారణం పొలిటికల్ కరప్షన్ ఇండియాలో. చైనాలో 1,00,000 రూపాయలు అవినీతి జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ రోజు 1,00,000 కోట్లు, 5,00,000 కోట్ల అవినీతి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, కేబినెట్ మినిస్టర్లు. అనేక సార్లు చెప్పాను, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి మిత్రులు పాలమ్మి, పువ్వులమ్మి, పెరుగమ్మి 3,00,000 కోట్లు సంపాదించాల. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి పేరో చెప్పాలి కనుక, నాకు ఆయన మిత్రులే. ఆ రాజకీయ అవినీతి. బాబు మోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు, నేను భూ కబ్జాలు చేయలేదు అంటే. బాబు మోహన్ రావు ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా 1 రూపాయి దోచుకోలేదు, 1 రూపాయి అవినీతి చేయలేదు. ఛాలెంజ్ చేశారు, ఎంక్వైరీ చేసుకోండి అని. ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు, ఐఏఎస్ రిటైర్డ్, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, ఎక్స్ డీజీపీ సాంగ్లియానా గారు, మాజీ ఎంపీ, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ప్రిన్సిపల్స్, ఎడ్యుకేటెడ్ అందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఇక్కడున్న ఛానల్స్ అన్ని సర్వేలు చేశారు. ప్రతి ఛానల్, చిన్న ఛానల్తో సహా, ఈ పేరు చెప్పకుండా ఈ చిన్న ఛానల్ చూపిస్తున్నా, సర్వే చేశారు. కేఏ పాల్ కావాలా, కేసీఆర్ కావాలా? 82% నన్ను కోరుకున్నారు. పెద్ద ఛానల్ సర్వే చేశారు, ఎన్టీవీ, ఏబిఎన్, టీవీ9, V6లు. 68% ఏబిఎన్లో, 72% టీవీ5లో. ఎంతమంది పాల్ గారు మాటలు వింటారు నమ్ముతారు? 91% టీవీ9లో, 90% ఎన్టీవీలో. మీ సర్వేలు, లక్షల మంది ఓటేస్తున్నారు. ఈ నాయకావు సర్వేలు. వైజాగ్ లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, విశాఖపట్నం. పాలన రావాలి, పాలన మారాలి అనే స్లోగన్తో 3 కోట్ల ప్రజల్ని రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము అనౌన్స్ చేసాం, వారు పుట్టినూరైన వరంగల్. ఎందుకు? అభివృద్ధి కొరకు, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు, చారిటీ సిటీలో కట్టినట్టు వరంగల్లో ఉచిత విద్య, KG to PG, ఉచిత వైద్యం అందరికి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కి 54 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, బీజేపీకి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. మరి ఈ కుటుంబ పార్టీలకి 77 సంవత్సరాలు ఇచ్చారు.
మన బీసీలు 55% ఉన్నాం, మన కాపులు 27% ఉన్నాం, మన దళితులు, నేను దళితుడిగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 16% ఉన్నాం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు, బాబు మోహన్ గారు, ఆయన ఎందుకు చేయలేదు? పోనీ టీడీపీ వాళ్ళు చేశారా? పోనీ అంతకి బీజేపీ సామాజిక న్యాయం అన్నారు, బాబు మోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా? వరంగల్ టికెట్ ఇస్తానని ఎంపీ టికెటే ఇవ్వకుండా అందరూ చేశారు. అంటే మా బీసీలు, కాపులు, దళితులు అయితే మీరు పట్టించుకోరు. వీళ్ళు క్రిస్టియన్స్ రా, వీళ్ళు ముస్లింలు రా, వీళ్ళు దళితులు రా. అదే 2-3 కులాలకు చెందుంటే మేము పేర్లు చెప్పును, మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు. ఒక కులంలో 12 మంది ముఖ్యమంత్రులు, కులానికి వ్యతిరేకం అయితే నేను మద్దతు ఇచ్చిండవని. అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం, వారు అలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు. ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు. వారి కొరకు బిఆర్ఎస్ ని, బీజేపీని, కాంగ్రెస్ ని నేను కోరుతున్నది, వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే, మేము మొన్న సర్వే చేసాం వరంగల్లో, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశాం. 3-4 లక్షల మంది, 3,80,000 మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మీకు తెలుసు. అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే.